ప్రాణాన్ని దేవుడిచ్చింది నువ్వు చావడానికి కాదు, దేవుని కోసం బ్రతకాలి. ఆ దేవుని ఉద్దేశాలు తెలుసుకోవాలి. దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడో, నీ జీవితం యొక్క పరమార్థం ఏంటో. త్రాగటం, తినటం, గెంతటం ఇదే జీవితం కాదండి. దేవుడు నీకు ఇచ్చిన ఈ ప్రాణాన్ని దేవుని కోసం వినియోగించు. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని దేవుని కోసం ఖర్చు పెట్టు. ఇప్పటికే సినిమాలని, షికార్లని, ఎంజాయ్లంటూ, డేటింగ్లంటూ, పార్కులంటూ జీవితం వృధా చేసుకున్నాం. ఎందుకు కాదని పుట్టేది? దేవుడి దగ్గరికి చేరాలి. దేవుడు నీకు ఇచ్చిన ఈ ప్రాణాన్ని దేవుని కోసం వినియోగించు. అమ్మ కడుపులో